Good evening, guys. Good evening, sir. Good evening, sir. Good evening, Andy. Previous classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా గైస్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, Clear, sir. ఓకే. సో నిన్నటి క్లాస్లో మనము జిఎస్టీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరు ఉంటారు మార్కెట్లో, బెనిఫిట్స్ ఏమున్నాయి జిఎస్టీకి సంబంధించి, తర్వాత స్లాబ్స్ ఏమున్నాయి, పర్సంటేజ్ ఏంటి, విత్ ఇన్ ద స్టేట్ అంటే ఏంటి, అదర్ స్టేట్ అంటే ఏంటో క్లియర్గా మనం డిస్కషన్ చేసాం. సో టుడే మనం ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేద్దాం. సో టుడే క్లాస్లో వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనం చూసుకున్నట్లయితే, విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ మనం ఎంటర్ చేయాలి, తర్వాత కంపెనీ క్రియేషన్ చేసి మన యొక్క జిఎస్టీ నెంబర్ ఎక్కడ అలవాటు చేసుకోవాలి, తర్వాత పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్స్ చేసేటప్పుడు కానీ సప్లయర్స్ జిఎస్టీ నెంబర్ కానీ కస్టమర్ జిఎస్టీ నెంబర్ కానీ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఫైనల్గా మనం జిఎస్టీఆర్ 1 జిఎస్టీఆర్ 3 రిపోర్ట్స్ ఎలా చెక్ చేయాలి, స్టాక్ సమ్మర్ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా టుడే క్లాస్లో డిస్కషన్ చేద్దాం. విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్కి సేల్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా, తర్వాత క్యాష్ డిస్కౌంట్స్ కానీ ట్రేడ్ డిస్కౌంట్స్ కానీ ఇస్తే ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, మోడల్ అన్నీ ఒకటే రకం ఉంటాయి ప్రాబ్లమ్స్, ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది, జస్ట్ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, క్యాష్ డిస్కౌంట్స్, ఓకే, ట్రేడ్ డిస్కౌంట్స్, సెస్, అడిషనల్ సెస్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ఇవన్నీ యాడ్ అవుతాయి. ఓకే, ఇంకా ప్రాసెస్ అంతా సేమ్ ఒకటే విధంగా ఉంటుంది. ఓకే, చూడండి, టాలీ కనబడుతుందా? యా, చూడండి. Okay, sir. ఇప్పుడు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రాబ్లం నెంబర్ 1. సో ఇక్కడ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎదురుగానే జిఎస్టీ నెంబర్ ఉంది. అది మన కంపెనీ అనుకోండి, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ. మన కంపెనీకి ఒక జిఎస్టీ నెంబర్ ఉంది, అది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత పర్చేస్ ఫ్రమ్ అర్జున్ ఏజెన్సీ కడప మన క్రెడిట్. ఇక్కడ అర్జున్ ఏజెన్సీ వారికి కూడా ఒక జిఎస్టీ నెంబర్ ఉంది. తర్వాత 5%, 12, 18, 28% ట్యాక్సెస్ ఉన్నాయి. తర్వాత సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్సెస్ ఉన్నాయి. కడప అంటే ఆంధ్రప్రదేశ్ కిందకి వస్తుంది. చూడండి, 37 అనే స్టేట్ కోడ్ వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ అని అర్థం. ఓకే, తర్వాత సేల్స్ టు కుమార్ మర్చెంట్స్ నెల్లూరు, ఇది కూడా 37 అంటే వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశే. ఓకే, అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేస్తాం, మళ్ళీ తర్వాత పేమెంట్ చేసేటప్పుడు కానీ రిసీవ్ చేసేటప్పుడు కానీ ఫైనల్గా చేసి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనం చూస్తాం ఫస్ట్ ప్రాబ్లంలో. ఓకే, చూడండి. జస్ట్ మే అని ఇస్తున్నాను, ఎందుకంటే ఆ పేరుతో చాలా చేస్తుంటారు. రియల్ టైంలో మీ అడ్రస్ ఇక్కడ ఇచ్చుకోవాలి, ఈ కంపెనీ అడ్రస్ ఎక్కడైతే ఉందో అక్కడ. ఇవన్నీ మీరు రియల్ టైంలో ఇచ్చుకోవాలి. స్టేట్ ఆంధ్రప్రదేశ్, మీరు తెలంగాణ ఉంటే తెలంగాణ, అంటే కర్ణాటక ఉంటే కర్ణాటక, తమిళనాడు ఉంటే తమిళనాడు. మీ కంపెనీ లొకేషన్, ప్రజెంట్ లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్ అక్కడ ఇచ్చుకోవాలి, ఏది పడితే అది ఇవ్వకూడదు. ఒక్కసారి ఇచ్చుకుంటాం, మళ్ళీ ఉండదు. ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా కామన్ 1/4/24 ఉంటుంది. ఇలా మీరు ఫస్ట్ టైం కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు ఇలా ఒక్కసారి అడ్రస్ ఇచ్చుకోవాలి, మళ్ళీ అవసరం లేదు. రెగ్యులర్గా దాంట్లో ఓపెన్ చేసి ఎంట్రీస్ పాస్ చేసుకుంటాం. సో మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి.
తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. తర్వాత ఇప్పటి నుంచి జిఎస్టీ కంపల్సరీ ఎస్లో ఉండాలి. జిఎస్టీ అనేది కంపల్సరీ ఎస్లో ఉండాలి. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆల్రెడీ ఎస్లో ఉంటుంది. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తూ లోపలికి వెళ్తారు. ఇక్కడ అడుగుతుంది స్టేట్ అంటే మీరు అంటే మీ కంపెనీ లొకేషన్ ప్రజెంట్ ఎక్కడ ఉంది? ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఓకే, ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం ఇచ్చుకోవాలి. తర్వాత మీ బిజినెస్ టైప్ అనేది రెగ్యులరా, కాంపోజిషనా, సెజ్జా? రెగ్యులర్ అయితే రెగ్యులర్ తీసుకోవాలి, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్ తీసుకోవాలి, సెజ్ అయితే సెజ్ తీసుకోవాలి. రెగ్యులర్. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఏముంది? 37 ABCDE 6734 A1 ZY, అది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత నువ్వు గవర్నమెంట్కి ట్యాక్స్ అప్లోడ్ చేసేటప్పుడు మంత్లీ చేస్తావా, క్వార్టర్లీ చేస్తావా? మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ. తర్వాత ఈవే బిల్ అప్లికబుల్ వచ్చేసి ఎస్ అని అడుగుతుంది. ఇది డిఫాల్ట్గా ఉంటుంది, వదిలేయండి. ఒక సేల్స్ ఇన్వాయిస్ 50,000 పైన దాటింది అంటే ఈవే బిల్ తీయాలి. ఈవే బిల్ అనేది తీయాలి. అంటారు. సో సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఇప్పుడు మీ బిజినెస్లో 1 టైప్ ఆఫ్ మాత్రం స్లాబ్స్ మాత్రమే ఉంటే మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవ్వచ్చు. అంటే మీ బిజినెస్లో 5% ఐటమ్స్ మాత్రం ఉన్నాయనుకోండి, అవి కంపెనీ కోడ్ లెవెల్లో ఇవ్వచ్చు. అలా కాకుండా 5%, 12, 18, 28 అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ఇవ్వకూడదు. ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. హెచ్ఎస్ఆర్ నెంబరు, ట్యాక్స్ ఇవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ ఇంటర్స్టేట్ థ్రెషోల్డ్ లిమిట్, ఇంట్రాస్టేట్ థ్రెషోల్డ్ లిమిట్ 50,000 పైన దాటింది అంటే ఈవే బిల్ ఇవ్వాలి. ఓకే, ఒకే పర్సంటేజ్ ఉంటే ఇక్కడ ఇవ్వాలి, లేదు మల్టిపుల్ పర్సంటేజ్ ఉంటే ఇవ్వకూడదు ఇక్కడ. ఓకే, ఇది నో నీడ్ ప్రజెంట్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇప్పుడు లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ లెడ్జెస్ క్రియేషన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్. చూడండి, ప్రతిసారి ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ, సేవ్. ఏ ఫర్ యాపిల్, సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11లో జిఎస్టీ ఆప్షన్ వేసి పెడతారో ఇక్కడ ఫీచర్స్ అన్నీ ఇక్కడ వచ్చేసి ఉంటాయి. మీకు F11లో ఏవైతే ఫీచర్స్ వచ్చి ఉంటాయో అవన్నీ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. పర్చేజ్కు సేల్కు మాత్రమే గూడ్స్ తీసుకోండి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ అర్జున్ ఏజెన్సీ. తండ్రి క్రెడిటర్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఉంటుంది, వాళ్ళ అడ్రస్ మీరు ఇవ్వాలి. నేను జస్ట్ ఇక్కడ ఫేక్ అడ్రస్ ఇస్తున్నా. ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి, సప్లయర్కి. తర్వాత స్టేట్ వాళ్ళది ఆంధ్రప్రదేశ్ ఏమిటి అనేది మీకు ఇన్వాయిస్లోనే కనపడుతుంది. సో ఇప్పుడు 37 వచ్చిందంటే ఏమనుకోవాలి మీరు? ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి. అక్కడ 37 కాకుండా వేరే నెంబర్ వచ్చిందంటే అది వేరే స్టేట్ అనుకోవాలి. అడుగుతుంది వాళ్ళ రిజిస్ట్రేషన్ టైపు రెగ్యులరా, కాంపోజిషనా, అన్రిజిస్టర్డా వాళ్ళు చెప్తారు మీకు. రెగ్యులరా, కాంపోజిషన్ అనేది వాళ్ళు చెప్తారు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా ఉంటాయి. ఇక్కడ షో మోర్లోకి వెళ్తే ఇలా అన్రిజిస్టర్డ్ గవర్నమెంట్ అథారిటీ, లేకుంటే రెగ్యులరా, ఇవి ఈ కామర్స్ ఆపరేటరా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ వీటితో మనకి పని లేదు, నో నీడ్. రెగ్యులర్. ఇక్కడ మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. అంటే మీది అంటే ఆ సప్లయర్ది, మీ బిజినెస్కి ఎవరైతే సేల్ చేస్తున్నాడో వాళ్ళది. 37 ABCDE 2334 AI A1 Z1. చేయాలి. నెక్స్ట్ ఏమున్నాయి? సేల్స్. నెక్స్ట్ కుమార్ మర్చెంట్స్.
సన్రీ డెప్టార్స్. ఇక్కడ కూడా రియల్ టైంలో వాళ్ళ అడ్రస్, డోర్ నెంబర్ అన్నీ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఏముంది, నెల్లూరు. ఇది కూడా ఆంధ్రప్రదేశే. నెల్లూరు అంటే ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఉంది 37 TRDFG. తర్వాత రెంట్, రిమైనింగ్ అటన్ని సర్వీస్. డిస్కౌంట్ రిసీవ్డ్, తర్వాత టెలిఫోన్ చార్జెస్, తర్వాత ట్యాక్సెస్ ఉన్నాయి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, అవి చేయాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్, జిఎస్టీ. ట్యాక్స్ టైప్ సిజిఎస్టీకి సిజిఎస్టీ తీసుకోవాలి. నెక్స్ట్ హెచ్జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ. హెచ్జిఎస్టీకి హెచ్జిఎస్టీ, యూటీజిఎస్టీ తీసుకోవాలి. యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. మనం చేసేది రెండు కూడా విత్ ఇన్ ద స్టేటే. ఒకవేళ మీరు వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేశారనుకోండి, అప్పుడు అడిషనల్గా మళ్ళీ ఎక్స్ట్రా లెడ్జెస్ ఏమొస్తాయి జస్ట్ చూడండి. ఇది సెకండ్ ప్రాబ్లంలో ఉంటుంది మీకు. సెకండ్ ప్రాబ్లంలో చూడండి, ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ పల్లవి కంప్యూటర్ స్టోర్ హైదరాబాద్ అంటే వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఏంటిడా 36. తర్వాత సేల్స్ టు జిలాన్ ట్రేడర్స్ బెంగళూరు చూడండి, జిఎస్టీ నెంబర్ 29. కర్ణాటక. రెండు కూడా అదర్ స్టేట్. అదర్ స్టేట్ అంటే మీరు ఏం చేసుకోవాలి, సపరేట్గా మళ్ళీ లెడ్జెస్ ఇక్కడ జస్ట్ ఇక్కడే చూపిస్తున్నాను ముందే. మీకు పర్చేజ్ ప్రాఫిట్ అండ్ లాస్లో సపరేట్గా రావాలంటే పర్చేజ్ ఐజిఎస్టీ, ఇది కూడా పర్చేజ్ అకౌంట్స్ తీసుకోవాలి. అంటే విత్ ఇన్ ద పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత, విత్ ఇన్ ద సేల్స్ ఎంత, అదర్ స్టేట్ సేల్స్ ఎంత అని మీకు సపరేట్గా తెలియాలంటే ఎక్స్ట్రా పర్చేజ్ లెడ్జర్ ఒకటి చేసుకోవాలి. అదేవిధంగా సేల్స్ కూడా ఎక్స్ట్రా చేసుకోవాలి, సేల్స్ అకౌంట్స్. తర్వాత ట్యాక్స్ వచ్చేసి ఐజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ, ఇలా చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ ఎవరున్నారు, పల్లవి కంప్యూటర్ స్టోర్, తర్వాత ఇక్కడ జిలాన్ ట్రేడర్స్, ఇద్దరు కూడా అదర్ స్టేటే, జస్ట్ ఇప్పుడే చూపిస్తున్నాను. పల్లవి కంప్యూటర్ స్టోర్, కంట్రీ క్రెడిటార్స్. ఇక్కడ ఏం తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకోవాలన్నా, హైదరాబాద్ అంటే తెలంగాణ తీసుకోవాలి. ఇప్పుడు ప్రియా సొల్యూషన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, కంపెనీ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తుంది ఐటమ్స్, తెలంగాణ నుంచి. ఎవరికి సేల్ చేస్తుంది, బెంగళూరు వాళ్ళకి. ఓకే, కంపెనీ ఏమో ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఇక్కడ తెలంగాణ. ఇక్కడ మీరు కానీ స్టేట్ మార్చుకోకపోతే ట్యాక్స్ పడదు, మళ్ళీ నాకు మెసేజ్ ట్యాక్స్ పడలేదు అని. అక్కడ మీరు ఏం పెట్టారో గమనించుకోవాలి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, జిలాన్ ట్రేడర్స్. డెప్టార్స్ ఏం తీసుకోవాలి, బెంగళూరు అంటే కర్ణాటక తీసుకోవాలి. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసినా, అదర్ స్టేట్కి సేల్ చేసినా ఏంటి అనేది, టిఆర్
DFG 789 7894 4A A1Z అనేది A1Z డిఫాల్ట్ ప్రతి దానికి ఉంటుంది ఇది. ఇలా విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసినా అదర్ స్టేట్న పర్చేజ్ చేసి సేల్ చేసినా ఎలా ఎంట్రీ చేసుకోవాలని జిఎల్స్ని చేసాము. యూనిట్స్లోకి వెళ్దాం. యూనిట్స్ ఏమున్నాయి ఇక్కడ? ఓన్లీ BT అంటే బాటిల్స్, BX అంటే బాక్సెస్, NOS అంటే నెంబర్స్, PC అంటే పీసెస్. 4 రకాలు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు GSTలోకి వస్తారో ఇక్కడ యూనిట్ క్వాంటిటీ కోడ్ ప్రీ డిఫైన్డ్గా టాలీనే ఇచ్చేస్తుంది. జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే బాటిల్స్ కదా, BTL అని తీసుకోండి. మనకు GSTలోకి ఎంటర్ కానంత వరకు ఫార్మల్ నేమ్ ఇచ్చేవాళ్ళం. GSTలోకి ఎంటర్ అయిన తర్వాత అవే డిఫాల్ట్గా ఉంటాయి. జస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలంతే. BX NOS numbers PC pieces ఇలా మనం యూనిట్స్ క్రియేషన్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లంలో సేమ్ లేవు, కేటగిరీ సేమ్ లేవు, నో నీడ్. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. ఫస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ? బూస్ట్. గ్రూప్ ఏం లేదు, కేటగిరీ ఏం లేదు, నో నీడ్. యూనిట్స్ ఎలా పర్చేజ్ చేస్తుంది మన బిజినెస్? BT. సో GST అప్లికబుల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాజ్ ఫర్ కంపెనీ ఆ స్టాక్ గ్రూప్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ యూజ్ GST క్లాసిఫికేషన్. ఇవే ఆప్షన్స్ మీకు లెడ్జర్ క్రియేషన్ చేసేటప్పుడు పర్చేజ్లో కనపడ్డాయి, F11లో కనపడ్డాయి, ఐటెంలో కూడా కనపడుతున్నాయి. అంటే 3 చోట్ల కూడా ఇవే ఆప్షన్స్ మనకు కనపడ్డాయి. అంటే కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, ఐటెం లెవెల్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు అని వాళ్ళు చెప్పడం. ఓకే, ఇక్కడ యాజ్ ఫర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ అంటే నువ్వు ఒకవేళ కంపెనీ లైక్ F11లో అంటే కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడే అక్కడ HSN నెంబర్ కానీ GST ట్యాక్స్ కానీ ఇచ్చినావంటే అవే HSN నెంబర్ GST ఈ ప్లేస్లో తీసుకుంటుంది. దాన్నే యాజ్ ఫర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ అంటాం. మనం కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ తీసుకోలేదు. తర్వాత స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ అంటే ఆన్ ద స్పాట్ మనకి ఇన్వాయిస్లో ఏం HSN నెంబర్ ఉందో, ఏం ట్యాక్స్ ఉందో అదే తీసుకోవడం. దీన్ని స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ అంటాం. ఇంకా యూజ్ GST క్లాసిఫికేషన్స్ అనేది నో నీడ్. అది ఎందుకు యూజ్ చేస్తారనేది కూడా మనకి ఇవ్వలేదు మెయిన్ ఆప్షన్, అది నో నీడ్. ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ తీసుకోండి. ఓకే, HSN నెంబర్ ఉంది ఇక్కడ 1901. డిస్క్రిప్షన్ అంటే ఐటెం పేరు. తర్వాత GST రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్లో కూడా సేమ్ అవే ఫీచర్స్ ఇచ్చేస్తుంటారు. యాజ్ ఫర్ కంపెనీ గ్రూప్ స్పెసిఫైడ్ డీటెయిల్స్, స్పెసిఫైడ్ స్లాబ్ బేస్డ్ రేట్స్. ఇది కూడా పెద్దగా ఏం యూజ్ చేయరు. ఇది ఐ థింక్ కొన్ని ప్రతి ఆప్షన్ కూడా ఇండియాలో ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏ విధంగా సెట్ అవుతుందో ఆ విధంగా సెటప్ చేసుకుంటారు. ఇది అయితే నేను ఇప్పటి వరకు చేసిన వాటిలో ఈ ఆప్షన్ కొత్తగా ఇచ్చారు. ఓకే, దీన్ని ఏం పెద్దగా యూజ్ చేయరు, నో యూజ్. బట్ ఇచ్చారు, బట్ ఏదో ఒక బిజినెస్కి అయితే ఉపయోగపడుతుంది. బట్ మనం ఇప్పటి వరకు చేసిన బిజినెస్లలో దీన్ని అయితే ఎప్పుడు కూడా ఎవరు కూడా ఉపయోగిస్తారు కూడా. ఇది అసలు నో నీడ్. ఓకే, ఏమున్నా కూడా ఇది ఒక్కటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ యాజ్ ఫర్ కంపెనీ. ఇంకా రిమైనింగ్ కూడా నో నీడ్. ఈ రెండు కూడా స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ఇక్కడ అడుగుతుంది ఎగ్జామ్ట్, నిల్ రేటెడ్, నాన్ GST, ట్యాక్సబుల్. నువ్వు ఇచ్చే ఐటమ్ ట్యాక్సబుల్లా, నాన్ GST, నిల్ రేటెడా, ఎగ్జామ్టా అని అడుగుతుంది. ఎగ్జామ్ట్ అంటే 0% ఐటమ్స్కి ట్యాక్స్ ఉండదు. నిల్ రేటెడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ దాని కిందకి వస్తుంది. ఇంకా నాన్ GST అంటే పెట్రోల్, డీజిల్, ఓకే, ఆల్కహాల్, ఇవి నాన్ GST కిందకి వస్తుంది. ఇంకా ట్యాక్సబుల్ అంటే ప్రజెంట్ ఐటమ్కి ఏం ట్యాక్స్ ఉందో అది ఇవ్వటం. తర్వాత GST రేట్ ఎంత ఉంది ఇక్కడ? ఫస్ట్ ఐటమ్ 5%. ఓకే, ఇప్పుడు ఇక సెస్ వాల్యుయేషన్ టైప్. యాక్చువల్గా ఇవి బయటికి కనిపించవు మీకు ఫస్ట్ టైం. అప్పుడు ఏంటంటే మీరు F12లో ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, ప్రొవైడ్ సెస్ అనేసి. సో ఇది నో పెట్టేశారంటే అక్కడ కనిపించదు. మనకు అవసరమైనప్పుడు దాన్ని తీసుకుంటాం బయటికి. ఇప్పుడు నో పెట్టాను చూడండి, అది కనిపించదు. చూడండి వెళ్ళిపోయింది. అది ఎస్ పెట్టామంటే మళ్ళీ బయటికి వస్తుంది. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ ఏముంది? హార్లిక్స్.
హార్లిక్స్ ఎలా పర్చేజ్ చేసాం? బాక్సెస్. SSN నెంబర్ ఏముంది ఇక్కడ? 0418. హార్లిక్స్ పర్సెంటేజ్ ఎంత? 12. తర్వాత బోర్న్విటా. నెంబర్స్ SSN నెంబర్ 7654. %. తర్వాత కాంప్లైంట్ 7845. %. ఇలా 100 ఐటమ్స్ ఉన్నా ఇదే విధంగా క్రియేషన్ చేసుకోవాలి. 100 ఐటమ్స్ ఉన్నా ఇదే విధంగా క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్. ఇప్పుడు ఓచెస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ది రిసిప్ట్ క్యాపిటల్. అమౌంట్ ఎంత ఇక్కడ? 9 lakhs. 9 lakhs. నెక్స్ట్ కాంట్రా క్యాష్ డిపాజిట్ ఎంత ఇక్కడ? 3 lakhs. చూడండి కంట్రోల్ ఏ ఇచ్చినామంటే ఇది కూడా డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్. పర్సనల్ ఇక్కడ అర్జున్ ఏజెన్సీ. కంట్రోల్ ఏ చూసారా? చూడండి ఇక్కడ పర్చేజ్ వచ్చింది, పర్చేజ్ ఐజిఎస్టీ వచ్చింది. ఇప్పుడు నేను ఏ లెడ్జర్ తీసుకోవాలి? పర్చేజా ఐజిఎస్టా? మనం విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసాము. ఓకే. సో కడప అంటే ఆంధ్రప్రదేశే కదా. ఆంధ్రప్రదేశ్ అంటే విత్ ఇన్ ద స్టేట్ కదా, అంటే ఓన్లీ నార్మల్ పర్చేజ్ తీసుకోవాలి. ఓకే. ఫస్ట్ బూస్ట్ తీసుకుందాం. బూస్ట్ ఎన్ని క్వాంటిటీ? 100, 300. నెక్స్ట్ ఏముంది? హార్లిక్స్ 200, 230. నెక్స్ట్ ఏముంది? బోర్న్విటా 300, 400. నెక్స్ట్ ఏముంది? కంప్లైంట్ 400, 150. టోటల్గా 2,56,000 మన బిజినెస్ అర్జున్ ఏజెన్సీ నుంచి 4 రకాల ఐటమ్స్ని పర్చేజ్ చేసింది. ఇక్కడ అమౌంట్ ఉంది కదా కింద, ఈ అమౌంట్ పైన ఉంది అంటే అది ఐటమ్స్ లెస్. అమౌంట్ కిందికి వచ్చామంటే అది లెడ్జెస్ లెస్. ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. చూడండి 2,56,000కి 22,000 అంటే దగ్గర 44,000 అంటే 45,000 ట్యాక్స్ పడింది. ఈ 2,56,000కి ట్యాక్స్ యాడ్ చేస్తే కింద 3,14,20 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 30,000, 46,000, 1,20,000, 60,000 ఉంది. ఇప్పుడు మీరు ఇచ్చిన ట్యాక్స్ పర్సెంటేజ్ ప్రకారంగా 30,000కి 5% ట్యాక్స్ ఎంత పడింది? 46,000కి మీకు 12% ఎంత పడింది? 1,20,000కి 18% ఎంత ట్యాక్స్ పడింది? 60,000కి 28% ట్యాక్స్ ఎంత పడింది అంటే మనము తెలుసుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రైట్ సైడ్లో రిలేటెడ్ రిపోర్ట్స్ ఉంటుంది. రిలేటెడ్ రిపోర్ట్స్ దాన్ని క్లిక్ చేస్తే జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ అని ఉంటుంది. ఆల్ట్ ప్లస్ ఎంటర్ ఇవ్వండి. ఆల్ట్ F1 ఇవ్వండి. ఆల్ట్ F1 ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా, F1 నుంచి F12 వరకు, దాంట్లో F1 ఇవ్వండి. ఎక్స్పాండ్ అవుతే ఇక్కడే క్లియర్గా మీకు తెలిసిపోతుంది. 30,000 అమౌంట్కి ట్యాక్సబుల్ అమౌంట్కి 1,500 ట్యాక్స్ ఎంత? 5%. 5% E2 చేసామంటే సిజిఎస్టీ 2.5, హెచ్జిఎస్టీ 2.5 అంటే 750 పడింది. తర్వాత హార్లిక్స్ 46,000 ట్యాక్సబుల్ వాల్యూ అయితే 5,520 ట్యాక్స్ పడింది. ఎంత పర్సెంటేజ్? 12%. దాన్ని బై 2 చేసామంటే 2760 పడింది. తర్వాత 1,20,000 అంటే 21,600 అంటే 18%. 9%. 10,800, 10,800. తర్వాత 60,000. సో 60,000లో 16,800 ట్యాక్స్ పడింది. దాంట్లో 28%, 14. 8,400. టోటల్గా ట్యాక్స్ 45,420.
45,420ని బై 2 చేస్తే బయటికి ఎంత చేస్తుంది? జిఎస్టీ 22,710 22,710 చేస్తుంది. ఓకే, 50 పైన అంటే ఇక్కడ మీకు కింద ప్రొవైడ్ జిఎస్టీ బిల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. yes ఇచ్చాము, ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మనం పోర్టల్ ఉంటుంది కాబట్టి నో పెట్టండి, నో నీడ్, సేవ్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఐటమ్స్ని పర్చేజ్ చేసావు కదా, దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్స్ చేస్తాం. F8 సేల్స్. ఇక్కడ మనకి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్లో ఉంది, నో పెట్టండి. తర్వాత మీకు చెప్తాను. నెక్స్ట్ ఎవరికి సేల్ చేస్తున్నాం? సేల్స్ టు కుమార్ మర్చెంట్స్కి సేల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ కుమార్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ. ఇప్పుడు సేల్స్ తీసుకోవాలా, సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలా? నెల్లూరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదంటే అదర్ స్టేట్లో ఉందా? ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ అంటే నార్మల్ సేల్స్ తీసుకోవాలి. ఓకే, బూస్ట్ మన దగ్గర 100 ఉన్నాయి. 100లో ఎన్ని సేల్ చేస్తున్నాం? 80, 350 రేట్. తర్వాత బోర్న్విటా 100, 450. తర్వాత కాంప్లైన్ 200, 150, 270. టోటల్గా 1,53,500కి మనం కుమార్కి సేల్ చేసాం. ఇప్పుడు ట్యాక్స్ ఇవ్వండి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న 28,000, 45,000, 40,000, 40,500 ఇవైతే ఉన్నాయో వాటికి ఎంత ట్యాక్స్ పడిందో తెలియాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. చూసారా, 28కి 1,400 ట్యాక్స్ పడింది, 45,000కి 8,100 రూపాయలు ట్యాక్స్ పడింది, 40,000కి 11,200 ట్యాక్స్ పడింది, 40,500కి 4,860 ట్యాక్స్ పడింది. టోటల్గా 25,560 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 12,780, 12,750 రూపాయలు సపరేట్గా పడిపోతుంది. సేల్స్లో ఇక్కడ 50,000 దాటింది అంటే కింద ఈవే బిల్ కంపల్సరీ అడుగుతుంది. ఓకే, ఎస్కేప్. ఇది కూడా నో పెట్టండి, నో నీడ్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం, ఎస్కేప్. ఇప్పుడు చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టర్ 30,000 అంటే రిసిప్ట్ తీసుకోవాలి. డెప్టర్ అంటే ఎవరు మనకి? జిల్లాన్. ఎవరు ఇక్కడ? కుమార్ కదా. 1,79,000కి మనం సేల్ చేసాము, కానీ వాళ్ళు మనకు 30,000 ఇస్తున్నారు క్యాష్. తర్వాత క్యాష్ పే టు క్రియేటర్. క్రియేటర్ అంటే ఎవరు మనకి? పేమెంట్లో తీసుకోవాలి, అర్జున్ 20,000. నెక్స్ట్ రెంట్ పెయిడ్ అంటే పేమెంట్, అది కూడా 5,000 క్యాష్. నెక్స్ట్ ఏముంది? డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే రెసిప్ట్, క్రెడిట్ 20,000. నెక్స్ట్ పేమెంట్, ఇలా ఈ విధంగా మనము ఎంట్రీస్ అన్ని పాస్ చేస్తాం. ఎస్కేప్. డే బుక్ మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ షో చేస్తుంది. ఏమైనా మిస్టేక్స్ నుంచో మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పెండ్. నెట్ ప్రాఫిట్ ఎంత? ఇక్కడ 25,000. నెట్ ప్రాఫిట్ ఇక్కడ మనకి 25,000 వచ్చింది. ఓకే, ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, ఇవి రెండు వేసి పెట్టండి. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, కింద టోటల్ గ్రాండ్ టోటల్ కూడా చూపిస్తుంది. 2,50,000 పర్చేజ్ చేసాము, 1,53,500 సేల్ చేసాము, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 1,27,500. తర్వాత డాష్ బోర్డ్లో మనకి సేల్స్ రిపోర్ట్, పర్చేజ్ రిపోర్ట్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్ అండ్ లైబిలిటీస్, ఓకే, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, క్లోజింగ్ స్టాక్ ఒకే చోట, అన్ని రిపోర్ట్స్ ఒకే చోట కనబడతాయి. తర్వాత
dashboard, display more reports, account books, sales register, purchase register, receipt register, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, ఇవన్నీ షో చేస్తుంది. తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్. జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్, జిఎస్టీఆర్ 3B అంటే పర్చేజ్ అండ్ సేల్స్. జిఎస్టీఆర్ 1 వెళ్ళారంటే ఇక్కడ మనకి ఇక్కడ షో చేస్తారు రిపోర్ట్స్ అన్ని. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, B2C అంటే బిజినెస్ టు కస్టమర్ ఆర్ లార్జ్, చిన్న చిన్న వ్యాపారస్తులు. ఇక్కడ మీకు ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఇక్కడ కనపడతాయి. ఇప్పుడు మనం చేసేది డూప్లికేట్ కాబట్టి, అవి మిస్టేక్స్ కాబట్టి, జిఎస్టీ నెంబర్ ఫేక్ కాబట్టి ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తున్నాయి. అవే ఒరిజినల్ జిఎస్టీ నెంబర్స్ అయినా అనుకోండి, ఇక్కడ రిపోర్ట్స్ కనపడదు కింద, అవి చూపిస్తాను. నెక్స్ట్ జిఎస్టీ 3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు కలిసి ఉంటాయి. ఇలా రిపోర్ట్స్ మనం చెక్ చేసుకోవాలి. నా కంప్లీట్ చూపిస్తాను చూడండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1 చూడండి. బిజినెస్ టు బిజినెస్ ట్యాక్సబుల్ అమౌంట్ 6,900. అంటే బిజినెస్ టు బిజినెస్ అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంది, అవతల వానికి కూడా జిఎస్టీ నెంబర్ ఉంది. సో దాన్ని బిజినెస్ టు బిజినెస్ అంటాం. తర్వాత నాకు జిఎస్టీ నెంబర్ ఉంది, వానికి జిఎస్టీ నెంబర్ లేదు. సో బిజినెస్ టు కన్సూమర్. ఓకే, టోటల్గా నాకు ఏప్రిల్ మంత్ 11,181 రూపీస్ ట్యాక్సబుల్ అమౌంట్ నాది. సో దానికి ట్యాక్స్ వచ్చేసి ఐజిఎస్టీ 1,849, తర్వాత సిజిఎస్టీ జిఎస్టీ 203 పడింది. టోటల్ ట్యాక్స్ అమౌంట్ 1,755 రూపాయలు. తర్వాత ఇన్వాయిస్ అమౌంట్ సో 8,142. ఓకే, ఈ విధంగా రిపోర్ట్ చూస్తారు. జిఎస్టీఆర్ 3B చూడండి. జిఎస్టీఆర్ 3Bలో మనకి పర్చేజ్ సేల్స్ రెండు మిక్స్ అయి ఉంటాయి. నేచర్ వ్యూ క్లిక్ చేసామంటే ఇట్లా రిపోర్ట్స్ కనబడతాయి. ఆటోమేటిక్గా 12%, 18 ఆటోమేటిక్గా అన్నీ అవే డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా రిపోర్ట్స్, ఇవి రియల్ టైమ్ అకౌంట్స్ ఇలా ఉంటాయి. ఓకే, అర్థమైందమ్మా? ఈ డౌట్, ఫస్ట్ ప్రాబ్లం ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా ఫస్ట్ ప్రాబ్లం? ఓకే. యా, సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ అంతే. ప్రియా సొల్యూషన్స్ సేమ్. జస్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి, కొత్త కంపెనీ క్రియేట్ చేసి. ప్రియా సొల్యూషన్స్ ఆంధ్రప్రదేశ్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. ఇన్వెంటరీ రెండు ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ ఆల్రెడీ ఎస్లో ఉంటుంది. ఇక్కడ మీరు జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. ఈ కంపెనీది 37 ABCDE. టూ 3 3 4 A1 ZA. ఎంటర్. ఇలా మళ్ళీ లెడ్జెస్ అన్నీ చేసుకోవాలా. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలో విత్ ఇన్ ద స్టేట్ పర్చేజు, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ లేదు. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసావు, అదర్ స్టేట్కే సేల్ చేస్తావు. ఓకేనా? డైరెక్ట్గా అవే క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను కొత్త కంపెనీ ఎలా చేయాలో చూపించాను. నేను పాత కంపెనీలోనే చూపిస్తాను మీకు. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఓకే, వోచర్స్లోకి వెళ్తున్నా, డైరెక్ట్గా పర్చేజ్లోకి వెళ్తున్నా. మీరు మిగతాది చేసేయండి. ఇక్కడ ఏదైతే క్యాపిటల్, క్యాష్ డిపాజిట్ ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ, అవి చేసేయండి. డైరెక్ట్గా నేను ఇది చూపిస్తున్నాను, పర్చేజ్. ఎవరు అక్కడ? బాలు కదా, పల్లవి. ఇక నేను ఏం తీసుకోవాలా? పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా? పర్చేజ్ ఐజిఎస్టీ సార్. ఎందుకు ఇలా చేసుకున్నామంటే ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు సపరేట్గా కనిపించాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఐటెం ఏమున్నాయి ఇక్కడ? HP అల్ట్రా స్లిమ్, డెల్ అల్ట్రా స్టాప్, షార్ప్, యాసూస్.
ఇవి నేను క్రియేషన్ చేయలేదు. ఆ 3 హెచ్‌పి, డెల్, యాసిస్ 3 ఐటమ్స్ 28% ఉన్నాయి. లెనోవా, యాపిల్ వచ్చేసి 18% ఉన్నాయి. ఇవి నేను కొత్తగా క్రియేషన్ చేయలేదు. కాబట్టి నేను ఆన్ ద స్పాట్ చేసుకుంటా. ఆన్ ద స్పాట్ చూడండి, రైట్ సైడ్లో క్రియేట్ అని ఉంది, లేదంటే ఆల్ట్ సి డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతుంది. ఆల్ట్ సి చూసారా, డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోయింది. ఏముంది ఇక్కడ? హెచ్పి అల్ట్రా. గ్రూప్ కూడా ఉంది కదా అక్కడ, డెస్క్టాప్స్ అని గ్రూప్ ఉంది, అది కూడా నేను చేయలేదు. ఇది కూడా ఆన్ ద స్పాట్, ఆల్ట్ సి. యూనిట్స్ ఏముంది ఇక్కడ? అన్ని ఎన్ఓఎస్ఏ నెంబర్సే. మీరు కొత్త కంపెనీ చేసుకోండి, నేను జస్ట్ ఆల్రెడీ పాత దాంట్లో చూపిస్తున్నాను మీకు. 8471 పర్సెంటేజ్ ఎంత? 28. చూసారా, ఆన్ ద స్పాట్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ క్రియేట్ చేసుకొని వచ్చి ఇవన్నీ చేయకూడదని ఆన్ ద స్పాట్ ఎలా చేయాలని చూపించాను. మళ్ళీ ఆల్ట్ సి, డెల్ అల్ట్రా, డెస్క్టాప్స్ 8472 పర్సెంటేజ్ 28. 29,000 ఆల్ట్ సి. నెక్స్ట్ ఏముంది? యాసూస్ డెస్క్టాప్స్ 8473 28%. 70,000 మళ్ళీ ఆల్ట్ సి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? లెనోవో ఐడియా, ఆల్ట్ సి. ల్యాప్టాప్స్ గ్రూప్, కంట్రోల్ ఏ, సేవ్ నెంబర్స్ 8474 పర్సెంటేజ్ 18. 150 59,000. యాపిల్ మ్యాక్ 8475 18%. 138,000. ఇట్లా ఇప్పుడు ట్యాక్స్ ఏం తీసుకోవాలి ఇక్కడ? 1,22,30,000 మనం పర్చేజ్ చేసాం పల్లవి కంప్యూటర్స్ దగ్గర. ఏం తీసుకోవాలి ఇక్కడ? ట్యాక్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి. 32,79,400 ట్యాక్స్ పడింది. ఇప్పుడు దీనికి చూడండి, ఇక్కడ ఉన్న ట్యాక్సిబుల్ వాల్యూకి ఎంతెంత ట్యాక్స్ పడిందో చూడాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్ ఆల్ట్ ఏ చూడండి, ఇక్కడ చూపిస్తుంది 6,50,000కి 1,82,000 ట్యాక్స్ పడింది. 17,40,000కి 4,87,200 ట్యాక్స్ పడింది. 11,90,000కి 3,33,200 ట్యాక్స్ పడింది. 88,50,000కి 15,93,000 ట్యాక్స్ పడింది. టోటల్గా 32,79,400 ట్యాక్స్ పడింది. ఇప్పుడు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, ఆల్ట్ F1 సపరేట్గా వచ్చింది. ఇక్కడ విత్ ఇన్ ద పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత సపరేట్గా చూపించిందా? అందుకోసం ఇండివిజువల్గా చేయడానికి. సేల్స్లో కూడా అంతే. ఎస్కేప్ వచ్చర్స్. నెక్స్ట్ సేల్స్లోకి వెళ్ళండి. పర్సన్ ఎవరు ఇక్కడ? సేల్స్లో జిలాన్ ట్రేడర్స్, కంట్రోల్ ఏ. ఇప్పుడు సేల్స్ తీసుకోవాలా, సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలా? బెంగళూరు అంటే సేల్స్ ఐజిఎస్టీ. డిఫరెన్స్ తెలియాలి కదా మనకి. అదే యాసూస్ 50,20,000. నెక్స్ట్ డెల్ 32,000. నెక్స్ట్ హెచ్పి 15,000 ఐజిఎస్టీ. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, సపరేట్గా వచ్చిందా?
విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత, అదర్ స్టేట్ సేల్స్ ఎంత వచ్చిందా? ఇంకా రిమైనింగ్ అని కామన్, మీ ఇవన్నీ తెలుసు, ఇంకా మీకు ఎలా చేయాలన్నా. థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ కూడా సేమ్. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేసాం, అంతే కాన్సెప్ట్. ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక్కడ ఏమొచ్చినాయి ఎక్స్ట్రాగా? డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్. ఓకేనా? డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు పర్చేజ్ చేశారు, పర్చేజ్ చేసేటప్పుడు 50,000 అంది అనుకోండి, టోటల్ 50,000 పర్చేజ్ చేశారు, దాంట్లో -4,200 డిస్కౌంట్ పోగా రిమైనింగ్ మీద ట్యాక్స్ పడాలి. జస్ట్ ఇవి నేను పాత దాంట్లో చేస్తాను, మీరు అక్కడ చేయండి జస్ట్ డిఫరెన్స్ కోసం అండి. మీరు అక్కడ జమ్మూ కాశ్మీర్ తీసుకోండి, ఇక్కడ నేను లవి తీసుకున్నా. మీరు ఏముంది ఇక్కడ పేరు జనరల్ స్టోర్, మీరు అది తీసుకోండి. ఇక్కడ ఏం తీసుకోవాలా? పర్చేజ్ ఐజెస్ట్ తీసుకోవాలా? ఏం తీసుకోవాలా? పర్చేజ్ జమ్మూ కాశ్మీర్ అంటే అదర్ స్టేటా, విత్ ఇన్ ద స్టేటా? అదర్ స్టేట్ సార్. అదర్ స్టేట్ అంటే ఏం తీసుకోవాలా? పర్చేజ్ ఐజెస్టీనా తీసుకోవాలా? ఐజీఎస్టీ సార్. పర్చేజ్ ఐజీఎస్టీ తీసుకోవాలా. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి, నేను ఇక్కడ ఉన్నట్టు తీసుకుంటున్నా. 50, 450. నేను ఏదో ఒక ఐటమ్ తీసుకుంటున్నా, మీరు అక్కడ ఉండేది తీసుకోండి. 100, 125. నెక్స్ట్ బూస్ట్ 120, 400. ఆల్మండ్స్ 350. ఇప్పుడు 1,00,000 రూపాయలు అండి. 1,00,000 రూపాయల మీద డిస్కౌంట్ ఎంత? ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రేడ్ డిస్కౌంట్ లేదా క్యాష్ డిస్కౌంట్ అనొచ్చు మనం దీన్ని. ఓకే, ఇప్పుడు డిస్కౌంట్ రిసీవ్డ్. పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్, సేల్స్లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్ ఎక్స్పెన్స్. గుర్తుపెట్టుకోవాలి, ఆల్ట్ సి. డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, కంట్రోల్ ఏ. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ -5% అనుకోండి, ఆటోమేటిక్గా అమౌంట్ కలెక్ట్ అవుతుంది. ఓకే, అదే డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చారనుకోండి, ఈ ప్లేస్ నుంచి తీసేసి డైరెక్ట్గా అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి. -4,200 అంటే 1,00,000 రూపాయలలో -4,200 వెళ్ళిపోతే కింద ఎంత ఉంది? 95,800 ఉంది. మైనస్ పర్చేజ్లో అయినా మైనస్ వస్తుంది, సేల్స్లో అయినా మైనస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ట్యాక్స్ ఏముంది ఇక్కడ? ఐజీఎస్టీ 13,010 రూపాయలు ట్యాక్స్ పడింది. ఇలా అండి. డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్ డిస్కౌంట్. ఇలా పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ ట్యాక్స్ వచ్చిందంటే ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేల్స్. ఇది విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేశారు. దినేష్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుమార్ విత్ ఇన్ ద స్టేటే కదా, కుమార్. ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నాం. ఇప్పుడు సేల్స్ ఐజీఎస్టీ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి ఇక్కడ? నేను సేల్స్ తీసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 50, 175, 20, 500, 30, 550, 32,250 రూపాయలు అనుకోండి. దాని మీద డిస్కౌంట్ ఆల్ట్ సి, డిస్కౌంట్ అలౌడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ. పర్సెంటేజ్ ఎంత? అమౌంట్ కదా, 35,250 రూపాయలలో -5,000 పోతే కింద ఎంత ఉంది? 30,250 ఉంది. దాని కింద ట్యాక్స్ ఇస్తే మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ పెరిగింది, మళ్ళీ 35,000 వచ్చింది. సేవ్. ఇలా అండి. ఈ విధంగా క్యాష్ డిస్కౌంట్ వచ్చిందంటే పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ అలా ఎంటర్ చేయాలి. ఇంకా రిమైనింగ్ కానీ కామన్, మీకు ఇవన్నీ తెలుసు ఎలా చేయాలన్నా. ఓకే, ఇలా ఈ 3 చేసేయండి. టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. టుమారోతో ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్ అవుతుంది. ఓకే, వీడియోని 1-2 సార్లు చూడండి, నిదానంగా చూడండి, తొందర ఏం లేదు. నిదానంగా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా తెలుసుకుంటూ చేయండి. ఓకే, సో సెకండ్ మెటీరియల్కు వాట్సాప్లో నాకు హాయ్ పెట్టండి ఒకసారి. మెయిల్ పంపించండి నాకు. సెకండ్ మెటీరియల్కి వాట్సాప్లో మీ మెయిల్ పెట్టండి, పర్సనల్గా, గ్రూప్లో కాకుండా పర్సనల్గా పెట్టండి. సెకండ్ మెటీరియల్ షేర్ చేస్తాను. యా, ఓకే గైస్, డన్ గైస్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్.